మీరు సమీరాని చాలా గుడ్డిగా నమ్ముతున్నారు, కానీ తను మిమ్మల్ని మోసం చేస్తుందండి. ఏ శరణ్య, తెల్లవారుగానే మళ్ళీ నా గురించి బ్యాడ్ గా చెప్పడం మొదలు పెట్టావా? ఏ సమీరా, నేను నీ గురించి బ్యాడ్గా చెప్పడం ఏంటి? నువ్వే కదా రాత్రి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ నువ్వెందుకు దర్శన్ గారి జీవితంలోకి వచ్చావో చెప్పావు కదా. ఏవండి, తను నన్ను కావాలనే మీ జీవితంలోంచి పంపించేయాలని చూస్తోందండి. నన్ను పంపించేసి మీ ఇంటికి కోడలిగా వచ్చి మీ అమ్మగారి మీద పగ సాధించాలని చూస్తుందండి. ఈ సమీరాకి మీ మీద ఉన్నది ప్రేమే కాదు, తనకు కావాల్సింది మీరు కాదు, మీ వెనుకున్న ఆస్తి. ఇంకా చెప్పాలంటే చాలు, ఆపై. అసలు మనిషివేనా నువ్వు? మారవా? నాకు నువ్వు వద్దు అని చెప్తుంటే తనని నా నుంచి దూరం చేయాలని చూస్తావేంటి? అయినా తను నన్ను మోసం చేస్తుందని మాట్లాడుతున్నావు. వాస్తవానికి మోసం చేసి నా లైఫ్లోకి వచ్చింది నువ్వు కాదా? నీతుడు చెప్పడానికి వచ్చింది నీతుడు. ఏయ్, నువ్వు ఎన్ని మాయమాటలు చెప్పినా, సమీరని నాకు దూరం చెయ్యాలని చూసినా, మా ఇద్దరిని ఎప్పటికీ నువ్వు విడదీయలేవు. గుర్తుంచుకో. నాకు నువ్వేంటో తెలుసు, నా సమీర ఏంటో తెలుసు. ఎప్పటికైనా మా ఇంటి కోడలిగా రావాల్సిన అర్హత సమీరాకే ఉంది, కానీ నీకు కాదు. నాకు నువ్వు వద్దు అని చెప్తుంటే తనని నా నుంచి దూరం చేయాలని చూస్తావేంటి? అమ్మి, మొత్తానికి ఆడెవడకు ఉద్యోగం ఇప్పించి ఈడ పెద్ద కోడలుగా నువ్వంటే ఏందో చూపించుకునుండావు. మరి ఏమనుకున్నావమ్మా? ఈ అన్నన్ని డిసైడ్ అయితే వార్ వన్ సైడ్ అయిపోద్ది అని అనటానికి ఇదొక స్మాల్ ఎగ్జాంపుల్. అత్తయ్య గారు, ఏంటి? ఆఫీస్లో ఈరోజు ఒక అద్భుతం జరిగింది. అది ఇంకా మీ చెవికి చేరిందో లేదో, సరే సరే నేనే చెప్తున్నాను వినండి. అదేంటంటే, మిమ్మల్ని ఉద్యోగం అడగటానికొచ్చిన పెద్దావిన్ని డిసప్పాయింట్ చేసి మీరు పంపించారు. కానీ అదే పెద్దావిడకి ఈ ఇంటి పెద్ద కోడలిగా భరోసా పథకం కింద మన షాప్లో నా రికమెండేషన్తో నేనే ఉద్యోగం ఇప్పించాను. కాసేపటి క్రితమే అతను పెద్ద కోడలు గొప్పోరు అని తలుచుకుంటూ జాబ్లో కూడా జాయిన్ అయిపోయాడంట. అనన్య, పేరుకే ఈ ఇంటి పెద్ద కోడలివైనా నీకింకా పిల్ల చేష్టలు పోలేదు. లేనిపోనివి ఎందుకు చెప్పు? తల మీద పెట్టుకోవడం ఏంటి, అప్పుడే భయం మొదలైనట్టుంది? ఆనంద భైరవి గారి స్థాయి ఈ పెద్ద కోడలి వల్ల ఒక్కొక్క మెట్టు ఎక్కడ దిగిపోతానోనని దడ మొదలైనట్టుంది. చూడండి,
చూడండి అత్తయ్య గారు, ఈ రోజు నేను చేసిన ఈ గొప్ప పని వల్ల ఓ నిరుద్యోగి ఆశలకి మొలకలొచ్చాయి. అవి రేపు మొక్కలై, చెట్లై, మహావృక్షాలై 10 మందితో కాదు కదా, వాడు కనిపించిన ప్రతి వాడితో ఏమైంది? మొహానికా మాస్క్ ఏంటి? బాగా జలుబు చేసుండాది, అందుకే మాస్క్ పెట్టుకున్నాను. ఏమనుకోవద్దు. ఆ? అవును, ఏందెవరో కొత్త వాచ్మెన్ వచ్చిండంట. అవునమ్మా, అదిగో ఆయన పేరు శేఖరం. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. ఇంటి బయట వాచ్మెన్ గానే కాదు, ఇంట్లో ఒక సభ్యుడిగానే చూడండి. పాపం ఎన్నో రోజులుగా కుటుంబం లేక ఒంటరి ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఇక నుంచి మన కుటుంబం అతనికి నీడగానే కాదు, తోడుగాను ఉండాలి. అయ్యో, నీకు ఏ ఇబ్బంది, ఏ లోటు లేకుండా ఉండు. శివాలయంలో నంది మాదిరి మీ సేవలోనే ఉంటానమ్మా. దారిని పోయి దిక్కులేనోడికి అన్నం పెట్టి బతుకు మీద ఆశ కలిగించి ఉండారు. మీరే నాకు దేవతమ్మా, దేవత. ఈవిడేంది దారిని పోయే దరిద్రాన్ని తెచ్చి నా కుప్పకు తగిలించి ఉండాది. ఈడు నా కోసం తిరుగుతా నేనున్న చోటకే వచ్చుండాడు. కంట పడినాననుకో చచ్చానే. మన వాచ్మెన్ కి తన గదిని చూపించు. వెళ్ళు. ఆహా, అట్నే వదినమ్మా, అట్నే. ఇదిగో మాస్క్ మేడం గారు, గదంట చూపిస్తారా? చూపించేదానికి అదేమి స్వర్ణ ప్యాలెస్ కాదు. ఆడ గుమ్మం బయట ఓ చిన్న రూమ్ ఉంటది, అదే పోయిగా. అట్టగనమ్మా, వెళ్ళొస్తానమ్మా. పో.